Dr. Rice, sugar-free rice. La 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 la. Dr. Rice, diabetic rice ని తినండి. ఉమ్మడి పరమూరు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. నిన్న మొన్నటి వరకు ఉక్కపోతతో వడగాల్పులతో ఒక్కసారిగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో అంతా కూడా ఎండ తీవ్రత నుంచి కొంత ఉపశమనం పొందుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం అయితే కొత్తకోట ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి నేషనల్ హైవే NH-44 పైన పూర్తిగా అక్కడ కూడా దాదాపుగా అరగంట నుంచి కూడా భారీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉండేలా వాహనదారులంతా కూడా కొంత జాగ్రత్తగా ముందుకెళ్తున్నటువంటి మొత్తానికి నిన్న మొదటి దాకా కూడా ఎండలతో ఉక్కపోతతో వడగాల్పులతో ఉమ్మడి జిల్లా ప్రజలంతా కూడా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతానికి వనపర్తితో పాటు కొత్తకోట కావచ్చు మరికొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి రైలు భవనాలు ప్రారంభం కాకుండా వర్షం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఒక పక్క అన్నదాతలు కావచ్చు జిల్లా వాస్తవంగా వర్షం పెట్టినట్టు మరోపక్క పంట పండించి అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంటున్నటువంటి రైతులు మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆనకాలం పంటలు అమ్ముకునేందుకు మార్కెట్ అయితే పంట కొనుగోలు జరుగుతుందా లేదా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనేటటువంటి ఆందోళన కూడా కొంతమంది రైతులు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనా కూడా ఆ ఎండ తీవ్రతకు నిన్న మొన్నటి దాకా కూడా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతూ వడగాల్పు ఉక్కపోతతో విలవిలలాడినటువంటి జనాలంతా కూడా ఒక్కసారిగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో కొంత అంతా కూడా ఈ ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితి. ముందుగానే వర్షాలు ప్రారంభమవుతాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ తెలిపినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో ఒక పక్క రైతాంగం కావచ్చు జనాలంతా కొంత ఆనందం వ్యక్తం చేస్తే మరోపక్క పంట అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పంటలతో ఉన్నటువంటి రైతులు మాత్రం ఆందోళనలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.